రాష్ట్రంలో ఈ విధంగా ప్రజలందరికీ కూడా 2,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా వారందరికీ కూడా వాలంటీర్ల ద్వారా మరి రేషన్ కానీ పిల్లలకి పాలు కానీ కావాల్సిన అన్ని వసతులు వాళ్ళకి ఏర్పాటు చేసి వారందరి మద్దతు పొందారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏటీఎం బ్యాచ్ మాట్లాడటం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇలాంటి ఏటీఎం బ్యాచ్ తో భజనలు చేయించుకోవడం అలవాటు అనేది మన కళ్ళలో చూస్తుంది. దిగిపోమనండి, నేను కడతాను అంటున్నాను. ఆయన ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు అని అనుకుంటున్నాడేమో. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని కట్టకుండా గాడిదలు కాస్తున్నాడా చంద్రబాబు? తీసుకోకుండా తనకు డబ్బులు వస్తే చాలు, తనకు వర్కులు వస్తే చాలు నామినేషన్ బేసిస్ లో ఒక ఏటీఎం కార్డు లాగా ఆ పోలవరాన్ని వాడుకొని ఈరోజు తను చేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. ముఖ్యంగా R&R ప్యాకేజ్ రావాల్సిన మండలాలన్నీ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి. అంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్లే. ఈరోజు జగనన్న కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ R&R ప్యాకేజ్ ఏదైతే 20,000 కోట్లు ఉందో అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. కాబట్టి వాళ్ళు ఇచ్చే విధంగా